సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఈ వీడియోస్ చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు, మిమ్మల్ని కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 12ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. నిలవదే మది నిలవదే ప్రియ సొగసుని చూసి, అలా నువ్వు చూస్తే చాలే అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి, ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు. రాను రాను నా అల్లునికి నా మీద ప్రేమ లేకుండానే అవుతుంది. కోడల్ని ఇంటికి పిలిపించుకున్నారు, నేను చూడక ముందే పంపించేసిండ్రు. కనీసం వినుగాడన్నా అత్త దావే నాకు కాబోయే పెళ్ళాన్ని చూదు దావే అని అంటలేడు. మరి మళ్ళీ వచ్చిపోయిందే అత్త అని కూడా చెప్తలేడు. అసలు నన్ను ఎవరు పట్టించుకుంటాను లేరు. ఎక్కిగాడేమో రాత్రికి అత్త అత్త అన్నాడు, కథం రాత్రి లేదు తెల్లారలేదు. ఏటు పోతాండ్రో ఏం చేస్తాండ్రో. మరి ఏడు ఎవరినో ప్రేమించుతానా అన్నాడు, ఎవరి మీద మనసైంది అని చెప్పిండు. మరిగా పిల్లతోటి రాత్రి అన్నే ఉంటాడా. ఎటు పోతాండ్రో ఏం చేస్తాండ్రో. పొల్లనేమో ఏమన్నా ప్రేమించినా చేసుకుంటా అన్నే చేసుకుంటా లేకపోతే లేనంటాంది. ఆ పోరాడు ఎవలో ఏమో ఈ సాబిత్రి బిత్తిరిదేమో ఆన్కే ఇచ్చి పెళ్లి చేస్తా అని శబదం చేసింది నా ముందట. అసలు ఆడెవడు ఏసొంటోడు అని కుటుంబం ఎట్లాంటిది ఇవన్నీ తెలుసుకోకముందే అవలే ముఖం పెట్టుకొని మాటిచ్చింది. గట్ల ఎట్లిస్తుంది. నేను అన్నతోటి మాట్లాడాలి. పెళ్ళాం సాబిత్రి బిత్తిరిది అవలే వేసాలు ఎత్తాందని చెప్తా. అత్త ఏమైంది అత్త? అత్త ఇటు చూడు. దేనికి రా అత్త అత్త అని వెళ్తాను. నేను దేనికి వనికి రాందాన్ని అయితేని మళ్ళీ వచ్చి మాట్లాడిచ్చుడు ఎందుకురా. నేనేమనుకోంతి పో, పోయి మీ అమ్మతోటి మీ అయ్యతోటి మాట్లాడుకోపో. ఆ పిల్ల వచ్చింది కదా కొత్త పిల్ల, ఇక పెళ్ళాం కూడా వచ్చింది. ఇంకేందిగా నేను ఎవరినో ఏమో, నా గురించి నీకెందుకురా. పోకడుకోపో. నన్ను రోజు మాట్లాడిచ్చుడు ఏం అవసరం లేదు. నేనేం అనుకోను. నువ్వు మంచిగా బతుకుతే చాలు నాకు, గదే 10,000. ఏందత్త ఏమైంది ఇప్పుడు? నా బాధలు నాకుంటాయి, నీకెందుకు పోరా. ఏం జరిగిందో చెప్పేదాకా నేను ఎందుకు వెళ్తాను అత్త? నా బంగారు అత్త కదూ, నా బుజ్జి అత్త కదూ. ఇటు చూడు అత్త, నాతోటి మాట్లాడవా? పెళ్ళాం వచ్చినప్పుడు నేను గుర్తు రాలేనారా? నాకు పెళ్ళే కాలేదు, పెళ్ళామంటవేందత్త? ఇటేందిగా కాబోయే పెళ్ళాంతి. పెళ్ళామంటే కూడా తప్పే కావచ్చు. అత్త ఇటు తిరుగుతావా? నేను అలుగన్నా. ఇటు చూస్తావా చూడవా? అత్త ఏడుస్తున్నావా అత్త? ఏం జరిగిందో చెప్పత్తా. నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. నీకు కాబోయే పెళ్ళాం వచ్చింది కదరా ఇంటికి. కాబోయే పెళ్ళామా? ఇంకా పిల్ల రాలేదా? మీ అవ్వ చూసింది చూడు సంబంధం. ఇంకా పిల్ల వస్తుందని పొద్దుగాల లేచిన, మంచిగా తలస్నానం చేసిన, మంచిగా కొత్త చీర కట్టుకొని రెడీ అయి కూర్చున్నా పౌడర్ వేసుకొని. అయితే పిల్లని నాకు చూపించినవారా? నువ్వు అసలు పరిచయం చేపించినవా? అత్త చూడు నా కాబోయే పెళ్ళామని నా ముందటికి తీసుకొచ్చి చూపించినవా? ఇగో గీమైనా మా అత్త నా పిల్లకి చెప్పినవా? పౌడర్ అంతా పోగొట్టింది మీ అవ్వ. మీరు బంగ్లాపై పోయినప్పుడు గీన కూర్చున్నా ఆ పిల్లని చూస్తా మాట్లాడిస్తా అని. మీ అవ్వ వచ్చి తిట్టి తిట్టి నన్ను లోపలికి పంపించింది. వాళ్ళింత పౌడర్ వేసుకొని బయటకు వచ్చేసరికి కథం లేనే లేదట, పోయిందట. నువ్వే వైద్యించేసి వచ్చినవట కదరా. మరి నన్ను ఒక్క మాట చెప్పినవారా? నాకు నన్ను పిలిచినవారా? నీకు మీ అమ్మ నాన్న ఉంటే చాలు కదరా, నేను అవసరం లేదు. చిన్నప్పుడు నీకు గోరుముద్దలు తినిపించలేదారా? నేను ఎత్తుకొని తిరగలేదారా? జోలపాట వాడి వండబెట్టలేదారా? రోజు ఎంత ఆడించుకున్నారా నిన్ను నేను? కాదని ఇప్పుడు ఎవరన్నారత్త? ఆమెకి ఏదో అర్జెంట్ పనుండి వెళ్ళిపోయిందంట. అయితే ఒక్క నిమిషం ఆగు, మా అత్త నిన్ను చూస్తుందని చెప్పవా? సరే తీ, ఇక పెండ్లి పందిర్లా అక్షంత లేయడానికి అత్త కదా, అప్పుడు చూస్తుంది. అప్పుడు కూడా రావద్దంటే చెప్పు, రాను. అత్త అత్త ఎందుకు అత్త నువ్వు అలిగింది? ఏమన్నా చిన్న విషయమారా?
ఏదో చెప్పి కవర్ చేయు. అత్త పిసది కదా నమ్ముతుంది గట్లనే. అత్త, తను నిజంగా నాకు కాబోయే భార్య అయితే నేను నీకు పరిచయం చేయకుండానే పంపిస్తానా? చెప్పు. పంపించినావు కదా ఆల్రెడీ. అసలు నేను తనని పెళ్లి చేసుకుంటానని నీకెవరు చెప్పారు? అంటే నేను తనని పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా? మీ అవ్వ అంటుంది కదరా. మా మమ్మీ అంటే నాకు నచ్చొద్దా? పిల్ల సూపర్ ఉన్నది, నీకు మస్తు నచ్చింది అన్నారు. పిల్ల సూపర్ ఉంటుంది అత్త. నీకు నచ్చలే మరి? మీరిద్దరూ మంచిగా మాట్లాడుకుంటానట, మంచిగా కలిసిపోయిందట కదా మీ అమ్మాయి చెప్తాంది. చూడత్తా, అమ్మకి ఈ విషయం ఇంకా తెలీదు. మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అలా అని తను అందంగా లేదని కాదు. ఏందిరా నువ్వు అనేది? అవునత్తా, నేను తనని పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి కూడా నన్ను చేసుకోవాలనుకోవట్లేదు. మరొక పిల్ల ఎందుకు వచ్చింది ఇడికి? దానికి ఒక పెద్ద స్టోరీ ఉందత్తా. అన్నీ ఉంటాయి స్టోరీలు, నాకైతే ఒక్కటి కూడా చెప్పవు కదా. అసలు టైం ఎక్కడ ఉంటుందత్తా? ఇదంతా నీకు చెప్పుదాం అనుకున్నాను, టైమే దొరకట్లేదు. అసలు ఇంట్లో ఉంటున్నానా నేను? నేను ఇంట్లోనే ఉంటివి. ఉన్నాను, కానీ ఆ అమ్మాయి వచ్చేసరికి అంత హడావిడి అయిపోయింది కదత్తా. ఇటు ఆఫీసు, ఇటు ఇవి, ఎన్ని పనులు ఉంటున్నాయి. ఆ విక్కిగాడేమో ఇంకెవరినో అమ్మాయిని ఇష్టపడతానా అని చెప్పిండు. ఏంటత్తా చెప్పిండా అమ్మాయి ఉందని? అవునట, ఆ అమ్మాయిని ఇష్టపడతాడట. నిన్న వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో వస్తాడట, వాళ్ళతోటి మాట్లాడడానికి పోతా అన్నట్టే మా అన్నాడు. కాలు మొక్కి ఆశీర్వాదాలు తీసుకొని పోయిండు. ఏం చేస్తున్నాడు వీడు అసలు? మళ్ళీ నిన్న నైట్ కూడా ఇంటికి రాలేదు. నిన్న రాలేడు, మొన్న రాలేడు. అసలు ఆడు రాత్రికి అత్తనలేడు ఇంటికి. ఏం చెప్తాడో ఏమో. వాడు ఏదో చేస్తున్నాడత్తా. చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ఆ పిల్లతో ఆన్నే ఉంటాడా రాత్రికి? ఏమోనే, వాడు అసలు నాకు దొరకట్లేదు. అసలు ఏం తెలుసుకుంటున్నాడో ఏమో వీడు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో, మంచిదేనో కాదో, కావాలని వీడిని ట్రాప్ చేస్తుందో కూడా తెలీదు. అట్లా అంటవేంద్రా? అవునత్తా, విక్కిగాడు మస్తు అమాయకుడు. కావాలని ఎవరన్నా చేసినా చేస్తారు, అన్నీ నమ్మేస్తాడు. వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా పెద్దవాళ్ళతో మాట్లాడతానన్నాడా? నాకేం తెలుసురా, మంచోళ్ళే కావచ్చని నేను అనుకున్నా. మరి నేను రావన్నారా అంటే అద్దన్నాడు. మళ్ళోసారి తీసుకుపోతాడట నన్ను. స్పెషల్గా తీసుకుపోయి ఆ పిల్లని చూయించుతా అన్నాడు. నాకెందుకో భయంగా ఉందత్తా. వాడిని అమాయకుడిని చేసి ఎవరైనా ఆడుకోవట్లేదు కదా. ఇప్పటికే వాడు ఎంత బాధపడుతున్నాడో ఏంటో నా వల్ల. నీ వల్ల అంటవేంద్రా? అవునత్తా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానత్తా. ఏంద్రా ఒకళ్ళెనుకోకళ్ళు సాకలిత్తాండ్రు. మీ చెల్లె నిన్న చెప్తాంది, ఇక్కిగాడు చెప్తాండు, నువ్వు చెప్తాను. అందరికి ఏమైందిరా ఒకటేసారి? పిసలేసిందేంది? చెల్లి చెప్తోందా? ఏం చెప్తోంది? అదో పిసది, దాన్ని ఎవడో లవ్ చేస్తలేడట, ఆనే చేసుకుంటా అంటాంది. వాట్? లవ్ చేస్తలేడు, పెళ్లి చేసుకుంటానంటోందా? అదేంటి? దీనికట ఆడంటే ఇష్టమట, కానీ ఆనకట ఇదంటే ఇష్టం లేదట. దీని దోస్త్ అంటే ఇష్టమట. ఏం చెప్తున్నావత్తా? అవునరా, దీని దోస్తుని ఎవడో ప్రేమించిండట. ఆ దోస్తట ఎక్కడికో వీకిందట. దానిదేదో ఊరట, మన దేశం కాదట. ఇక అన్నేమో ఇది లవ్ చేసిందట చిన్నప్పటి సంది. చేసుకుంటే ఈయన్నే చేసుకుంటా అంటాంది. ఓ నిన్న మీ అమ్మతోటి లొల్లి. అసలు దాని వయసు ఏంటి? అది చేస్తున్న పనులేంటి? కనీసం డిగ్రీ కూడా అవ్వకుండా ఏంటత్తా ఇది? అమ్మేమంది? ఏమంటది? ఆనకే ఇచ్చి పెళ్లి చేస్తా, శబదం చేస్తానా అని శబదం చేసింది నా ముందట. అమ్మొకటి, వాళ్ళు ఎవరో ఏంటో ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడమేంటి? ఈ రోజులు అస్సలు బాలేవత్తా. డబ్బు కోసం ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు. అయితే ఎవరురా పిల్ల? నువ్వు మెచ్చిన పిల్ల? అదే అత్త, ఆ రోజు విక్కిగాడు పెళ్లి సంబంధం అని చెప్పలేదా? ఎవరో వాళ్ళ మేనత్త సంబంధం అని. ఆ, మేనత్త వరుస అవుతుంది. ఆమెకు బిడ్డ ఉన్నదని చెప్పిండు. మరి గా పిల్లతోటేనా ఇంద్రాయుడు ఇప్పుడు పోతాండు వస్తాను రోజు? కాదత్తా, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి కదా. అవు అవు. ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో తెలుసా? తెలది. ఆ అమ్మాయి నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఏంది? విక్కిగాడు చూస్తాన్న పిల్లను నువ్వు ప్రేమించుతానవా? ఎప్పటి సుందనా? అవునత్తా, నా కోసమే తను ఆ పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు మాకు ఈ విషయం తెలీదు. నీ అమ్మ గదే, మరి నేను గదే చూస్తానా నిన్ను ప్రేమించి మరి ఈ పెళ్లి చూపులను ఎందుకన్నదని.
అందుకే పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేపించిందని చెప్తున్నాను కదత్త. హోలమ్మో, ఇప్పుడు ఇక విక్కీ అని పెళ్ళి అది క్యాన్సల్ అయినట్టే. అవును. అంతే, ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయిని గాడెందుకు వేసుకుంటా అనుకుంటాడు కానీ తెలియక గిట్ల వేసుకున్నాడేమో ఆడు. ఇంకో విషయం చెప్పనా? ఆ, ఆ అమ్మతో ఇదేది చెప్పకత్త. అసలు నేను ఇలా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానన్న విషయం అమ్మకి తెలీదు. తెలితేంద్ర ఎప్పుడో ఒకప్పుడు తెలవాల్సిందే కదా. నేను మెల్లిగా టైం చూసుకొని చెప్తానత్త. మా అన్నకన్నా చెప్పినావా లేదా? చెప్పిన అత్త, కొంచెం మెల్లిగా మాట్లాడు. ఏమైతే తీయలేవరా, ఏం భయపడతానో? నేను లేనా? దాని మూతి పనులు రాలగొడితే మన అన్నదంటే. నిన్న వచ్చింది కదా అమ్మాయి. ఆ, మీ అవ్వ గదే నా కోడలని ఎగిరెగిరి పడుతుంది. అది కాదన్నట్ట ఇప్పుడు కోడలు. అది అమ్మ ఎప్పుడో చూసిందంట సంబంధం. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళి. నిన్న వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అంట. అందుకే వచ్చిందారా? ఎంత పెద్ద కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చినా తెలుసానే. అందులో కంపూజన్ ఏమున్నదిరా? ఇగో నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు ఎప్పటి నుంచో. గా విషయం ఎవ్వలకు తెలియదు. విన్నుగాడు ఒక పిల్లని చూడ్డానికి వచ్చిండు అమెరికా నుంచి. ఇక గా పిల్ల గీ పిల్ల ఒక్కతే. గీ పిల్ల దోస్తే మీ అవ్వ చూసినా సావిత్రి చూసినా కోడలమ్మ గంతే కదా. ఉమ్. అయితే ఆ అమ్మాయికి నేను ముందే తెలుసట, ఫోటో చూసిందట. ఇక నువ్వు చూడమంటే చూడలేవు కానీ ఇక పిల్ల చూసింది కావచ్చు. చూసి పాపం నన్నే చేసుకోవాలనుకుందట. అయ్యో, నిన్న వచ్చిన పిల్లనా? ఇక పిల్లకి చెప్పవారా నువ్వు? నాకేం తెలుసు అత్త, అమ్మ వాళ్ళు ఇలా చేస్తారని. నువ్వు విక్కీ గారిని దత్తత తీసుకున్న రోజు వాడికి పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పాను కదా అత్త. అవును. అక్కడి నుంచి అమ్మాయి ఫోన్ చేసి పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేయరా అని చెప్పింది వీనికి. ఎందుకంటే ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. నాకు ఈ సంగతి అంతా తెలియదు. మా విక్కీగాడు పెళ్లి చూపులు చూడ్డానికి వస్తే పోస్ట్ పోన్ చెయ్యి, క్యాన్సిల్ చెయ్యని చెప్తావా? అంటే నీకు ఇంకెవరో ఉన్నారన్నట్టు. వాడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా? అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిండని ఇష్టం వచ్చినట్టు తిట్టిన నేను ఆ అమ్మాయిని. గట్టెట్ట తిడతావురా? గా పిల్ల నువ్వు ప్రేమించినావు కదా. అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయి కాదు, ప్రేమించిన అమ్మాయి తరపున వాళ్ళ స్నేహితురాలు వచ్చింది. అదే నిన్న వచ్చిన అమ్మాయి. అయ్యా, గా పిల్లనే విన్మేనత్త కూతురు అనుకొని నువ్వు తిట్టినావురా. అవ్వా పాపం బిడ్డ. మస్తు తిట్టిన, ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది. అసలు ఆ అమ్మాయిని గారాబంగా పెంచుకున్నారట. ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క తిట్టు కూడా తిట్టలేరట. పాపం బిడ్డ. నేనే కాదు, ఆ అమ్మాయి కూడా నన్ను తిట్టింది అనుకో. నువ్వు తిట్టినావురా? అవ్వో, పిల్లకి ఎంత ధైర్యం ఉన్నదిరా. నేను తప్పు చేశాను, నా స్నేహితురాల గురించి తప్పుగా అనుకోకండి అని నాకు సారీ చెప్పడానికి వచ్చింది నిన్న. యవ్వా, ఎంత మంచి పిల్లరా. గంత మంచి పిల్లను నన్ను చూపుడన్నా చూపకపోతివి నాకు. మళ్ళీ చూపిస్తానులే అత్త. ఇప్పుడు తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్ అయిందా నీకు? ఉమ్, చాలా మంచి అమ్మాయి, అందమైన పిల్ల. పాపం నా కోసం ఇన్ని చేస్తోంది, ఇన్ని తిట్లు తింటోంది. అందంగా ఉంటుందారా? అవును. మన విక్కియానికి ఓలు లేకపోతే ఇక పిల్లను ఇంకిత్త అయిపోవు. అట్లా ఇంటికి వచ్చి మరి సారీ ఓలు చెప్తాను అయ్యాల రేపు. మంచి పిల్ల అన్నట్టే. నాన్న కూడా అమ్మాయితోటి అదే మాట్లాడబోయిండు. నేనే తిట్టి ఆపిన. ఎందుకురా? లేకపోతే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, విన్నుగాడు మనసులో ఎవరో ఉన్నారని చెప్పాడని. ఇప్పుడు డాడీ సంబంధం ఖాయం చేసి పెట్టుకుంటే పాపం మళ్ళీ ఆ పిల్ల పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ వీడు ఎవరినైనా ఇష్టపడితే? ఇష్టపడితే ఏంద్రా, ఇష్టపడతాండట నాకు చెప్పిండు. ఎవరా అమ్మాయి? ఏమో చెప్పలేదురా, సూయిస్తా అన్నాడు ఒకరోజు. అసలు ఈ మధ్య వాడితో మాట్లాడడానికి కూడా టైం అస్సలు సరిపోవట్లేదు. వాడు అసలు ఇంట్లో ఉంటేనే కదా. ఆఫీస్కి పోమని చెప్పినావు కదరా నిన్న. వెళ్ళిండు ఆఫీస్కి. అసలు వాడు ఇంటికి వచ్చినట్టే తెలీదు నాకు. వచ్చిండరా సాయంత్రం, నువ్వు లేవు ఇంట్లో. లోపలికి రాలేడు గాని అట్నుంచి అటే పోయిండు. నన్ను బయటకు రమ్మన్నాడు. ఏంద్రా అంటే నా కాలు మొక్కిండి పోయిండు. ఇక్కడ అన్యాయం అయిపోయింది. నిన్న వచ్చిన పిల్ల ఒకతే. అవురా పాపం, అంటే మంచిగుంటావురా పిల్ల. నేను చూడకపోతే. చాలా మంచిది, కానీ ఇప్పుడు నాకు మంచి స్నేహితురాలైంది. మొదటి పరిచయంలోనే ఇద్దరం తుక్కు తిట్టుకున్నాం. ఇక గట్లనే ఉంటదిరా. దేవుడు ఎప్పుడు ఎవరిని విడగొడతాడో ఎవరిని కలుపుతాడో ఎవ్వరికి తెలియదు. గట్లనారా? అయితే నిన్న నచ్చిన పిల్ల నీ పిల్ల కాదన్నట్టు. కాదత్తా. మరి ఎప్పుడు చూపిస్తారా నీ పిల్లని? విక్కీ గారు తీసుకుపోయినట్టు నువ్వు కూడా నన్ను తీసుకుపోయి చూపిస్తావా? ఏం చేయాలో అర్థమైతలేదత్తా. ఇక్కడికే తీసుకురావాలా? అద్దురా, పెళ్లి కాక ముందు గట్ల ఇంటికి తీసుకురావద్దు పిల్లను. అతుకుతే గతకదంటారు. అసలు పెళ్లి కాక ముందు తీసుకునే రానద్దు.
పెళ్ళి అయినాకనే ఇంత అడుగు పెట్టాలి. ఆ నీళ్ళు ఎట్లున్నారో అవన్నీ గప్పుడే చూడాలి పిల్ల. అంతే అంటావా? మరి పెళ్లికి ముందే ఇంటికి వచ్చుడు నిన్ను నచ్చింది కదా పిల్ల, అత్త ఎట్లయింది గట్ల అవుతుంది. ఆమె అందుకు రాలేదత్త, నాతో మాట్లాడడానికి వచ్చింది. సరే గాని అద్దరా ఇంటికి తీసుకురాకు, బయటనే చూయించు. నాకు కూడా అన్నకు చూయించినావా? డాడీని తీసుకెళ్లాను వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే, ఒక మీ అమ్మ ఒప్పుకోవాలి అంతే కదరా? కాదత్త, మా అత్త కూడా ఒప్పుకోవాలి. మీ అత్తనా? వాళ్ళది కొంచెం మధ్యతరగతి కుటుంబం అత్త. నాన్నకి స్నేహితుడే అతను. ఆమెకేమో మరీ ఇంత గొప్ప వాళ్ళకిచ్చి చేయడం ఇష్టం లేదు. తన కూతుర్ని బాగా చూసుకుంటారో లేదో అని భయపడుతుంది. మన విక్కీ అంటే చాలా ఇష్టమట ఆమెకి. ఎలాగైనా సరే విక్కీకే ఇచ్చి చేయాలనుకుంటోంది. మీరు ఈ సంగతి అంత తెలియదారా మీకు? మీరిద్దరు దోస్తులని. తెలిసిందత్త, కానీ ఇప్పుడు ఏం అనట్లేదంట. అసలు ఏం మాట్లాడట్లేదట దాని గురించి. మంచోళ్లకు మంచి చేస్తాడా దేవుడు ఎప్పుడు. ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతాడాగు, భయపడకు. ఎట్లుంటదిరా పిల్ల? నాకు కనీసం ఫోటోనన్నా చూపించవారా? డైరెక్ట్గానే చూపిస్తాను. మస్తు అందంగా ఉంటుందారా? తన అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. ఆహా, మధు అంటే నా ప్రాణం అత్త. ఏం పేరు? మధుమిత. ఎంత మంచిగున్నదిరా పేరు. పిల్ల ఇంకా ఇంకా బాగుంటది. నా బంగారు కొండకు మంచి పెళ్ళమత్తది, నాకు తెలుసు. విను, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలారా. వస్తున్నాను మమ్మీ. ఈడ కూర్చొని మాట్లాడరాదా? నీట్రా అని గుంజుకోపోబడుతుంది. నా అల్లుడు నాతోటి ముచ్చట పెడతాండు, కుళ్ళుకుంటున్నావు కదా? అత్త, భయపడతానవా లేకపోతే నా ముందట మాట్లాడడానికి? నాకేంటి భయం, కూర్చోరా. నాన్నని కూడా ఇక్కడికి పిలుస్తాను. ఏంటత్త ఇది? అరేంద్ర, నేనేమన్నా పిసాన్ లెక్క కనబడతానా? నా ముందట ముచ్చట పెట్టినట్ట గాని బయటకు తీసుకుపోయి ముచ్చట్లాడతారట. నాన్న ఎక్కడికి వెళ్ళారా? తెలీదు మమ్మీ. లేరా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. దేని గురించి మమ్మీ? చెప్తానుండు. అసలు మీ నాన్నకు చెప్పాల్సిన అవసరమే లేదు, నీతోనే మాట్లాడాలనుకున్నాను. ఏదో చెప్పాలి కదా అంటే లేనే లేడు. అన్నయ్య అస్సలు ఒప్పుకోడు, నాకు తెలుసు. ఏంటి మమ్మీ? ఏం లేదురా, మన విద్య పెళ్లి గురించి. దానికి ఇప్పుడే అంత తొందర ఎందుకు? డిగ్రీ అయిపోని మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. డిగ్రీ అని కాదురా, తను ఇప్పుడు ఎలాగో మేజరే కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడే చేస్తానంటావా? అంటే కనీసం సంబంధమైనా ఖాయం చేసి పెట్టుకుందామని. అమ్మి, సంబంధం ఖాయం కాదు, పెళ్లి చేసుకుంటాను. ఏంటి విద్య, ఏం మాట్లాడుతున్నావు? కనీసం డిగ్రీ కూడా కంప్లీట్ కాకుండా పెళ్ళంటావేంటి? నా ఇష్టం అన్నయ్య, నువ్వు జోక్యం చేసుకోకు నా విషయంలో. విద్య, అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? చాలా గారాబం చేసావు మమ్మీ. ఇంకెలా మాట్లాడుతుంది? నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అంతే, ఎవరి మాట వినను. చేసుకో చేసుకో, పెళ్ళంటే ఏందో అనుకుంటాను. చేసుకున్నాక నీ లగ్గం నాగవెళ్ళి అన్న అయితే ఆగు. అయితే సరే, వెయిట్ చెయ్యి. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. చదువుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే నీ ఇష్టం. నీకంత శ్రమ అవసరం లేదన్నయ్య, నాకు ఇష్టమైన అతన్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అగ చూసినావు రగాది సంగతి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? నేను నీలా కాదన్నయ్య, నేను చేసుకోబోయేవాడి ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు. నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. మా మమ్మీ కూడా నాకు మాట ఇచ్చేసింది పెళ్లి చేస్తానని. నీకేదో చెప్పాలని చెప్తోంది అంతే, అంతేగాని నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. దీనికి నేను అస్సలు ఒప్పుకోను. మమ్మీ, తెలుసుకున్నావా అతను ఎవరో? లేదురా, నాకు నిన్ననే చెప్పింది విద్య. అతనెవరో ఏంటో నాకేం తెలీదు. ఏది తెలుసుకోకుండా అలా ఎలా చేస్తావు మమ్మీ? అలా ఎలా మాటిస్తావు? అసలు ఏం చేస్తున్నారు మమ్మీ? డాడీకైనా తెలుసా కనీసం? తెలీదు, డాడీతో చెప్పడం అనవసరం. చూడు విను, ప్రశాంతంగా విను. ఏంటి మమ్మీ? అతనెవరో తెలుసుకుందాం. అతడికి ఆస్తిపాస్తులు ఎక్కువగా లేవంట. అలా ఎలా ఇస్తావు మమ్మీ? విద్య సంతోషంగా ఉండాలనే కదా మనం అందరం కోరుకునేది. ఆస్తిపాస్తులు లేకుండా? హలో అన్నయ్య, నేను అతన్ని ప్రేమించాను. ఆస్తిపాస్తులు చూసి ప్రేమించేంత మూర్ఖురాలి కాదు. నువ్వు అలాగే ప్రేమిస్తావేమో, కానీ నేను అలా కాదు. ఈ వయసులో ప్రేమ ఉంటుందా? ఆకర్షణ అవ్వచ్చు కదా. నేను ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాను. ఆకర్షణ అయితే అలా ఉండదు. నేను అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. చేసుకోకు, అలాగే ఉండు. ఇంకో 2-3 ఏళ్ళు అయితే నీకే తెలిసి వస్తుంది. చచ్చిపోతానన్నయ్య. వాట్? అవును, అసలు నేను నీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలుసు
నేనేం చెప్పినా నువ్వు అపోజ్ చేస్తావని. నేను విక్కీ అన్నయ్యకి ఎప్పుడో చెప్పాను. అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తానన్నాడు. అతని గురించి తెలుసుకుంటానన్నాడు. మమ్మీని డాడీని కూడా ఒప్పిస్తానన్నాడు. అన్నయ్య నీలా కాదు. నువ్వెప్పుడు నన్ను బ్లేమ్ చేయడానికే ముందుంటావు. అందుకే నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నాకు విక్రమ్ అన్నయ్యగా పుడితే ఎంత బాగుండో. నువ్వెందుకు పుట్టావు అసలు? విద్య, వాడినెవరినో వేస్ట్ గాని పట్టుకొని అన్నయ్య అంటావేంటి? మమ్మీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వాడి ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఇంకోసారి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. ఇప్పుడు నేనెంతో వాడు అంతే ఇంట్లో. వాడు అత్త కొడుకు, మర్చిపోకు. అయినా మధ్యలో వాడినెందుకు తీసుకొస్తున్నారు? వాడినెవరినో అన్నయ్య అంటదేంట్రా? సొంత అన్నయ్యవి నిన్ను పట్టుకొని. ఏమైనా చేసుకోండి మమ్మీ. తనకి నేనంటే ఇష్టం లేనప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచించాలి? చాలా థ్యాంక్స్. విను, ఏంటి మమ్మీ? నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. డాడీని తీసుకొని వెళ్ళు. నో, నేను ఒక్కదాన్నే వెళ్తాను, విద్యని తీసుకొని. కనీసం అత్తనైనా తీసుకెళ్ళు. సుగుణని తీసుకెళ్తాను, అంతే. వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని వస్తాను. ఈ పెళ్లితో పాటు విద్య పెళ్లి కూడా జరుగుతుంది. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నయ్య. నీతో ఏం పని లేదు. నీకు చెప్పాలి కాబట్టి మమ్మీ చెప్పేసింది. వెళ్ళు. డాడీ, విను, రా కూర్చో. ఏం చేస్తున్నారు డాడీ? ఏం లేదురా, ప్రియా గురించి ఆలోచిస్తున్నాను. ప్రియా వాళ్ళ డాడీ ఫోన్ చేశాడురా. ఏమన్నారు? వాళ్ళకి ఇంకా చెప్పనట్టుంది. ప్రియా ఆ అబ్బాయిని అమ్మాయిని ఎప్పుడు మాట్లాడిస్తారు? వాళ్ళిద్దరి అభిప్రాయాలు మ్యాచ్ అయ్యాయో లేదో తెలుసుకోవాలి కదా అని అడుగుతున్నారు. మీరేం చెప్పారు డాడీ? నేను ఇంకా ఏం చెప్పలేదురా. నేను ప్రియాతో మాట్లాడతాను, వాళ్ళకి చెప్పేయమని చెప్తాను. తను వాళ్ళ పేరెంట్స్తో పోట్లాడి మరీ ఇక్కడికి వచ్చేసిందంటారా? ప్రియా వాళ్ళ మావయ్య నాకు తెలుసు, నా స్నేహితుడే. అతడు చాలా సంతోషపడ్డాడు మన సంబంధం గురించి తెలిసి. ఇప్పుడు తను వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది. యుఎస్లో చాలా సంబంధాలు వచ్చాయంట. ఇక్కడి వాళ్ళనే చేసుకుంటానని వచ్చి ఇక్కడ ఉందంట. ఇండియాలోనే ఉండాలని ఇష్టమంట. వెతికి వెతికి మన సంబంధం సెలెక్ట్ చేసుకుందంట. లాస్ట్కి వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే చెప్పారంట. ఇప్పుడేమో ఇలా జరిగింది. కూల్ డాడ్, మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. తనకి నేనే కాదు, తన ఫ్రెండ్ మధుమిత కూడా. తనేమంతా ఫీల్ అవ్వట్లేదు. మీరేమంతగా ఆలోచించకండి. తనకి మంచి సంబంధం వెతికి మనమే పెళ్లి చేద్దాం. తను చాలా మంచిదిరా. ఐ నో డాడ్. తను ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. చాలా అల్లరి పిల్ల. నాకు చాలా నచ్చిందిరా. అసలు నీకు ఇంకో తమ్ముడుంటే బాగుండురా. ఖచ్చితంగా వాడికిచ్చి పెళ్లి చేసేవాడిని. వాడు ఇంకెవరినైనా లవ్ చేస్తే? ఛ, విక్కీకి కూడా ఎంత బాగా సెట్ అయ్యేదిరా. ఎందుకు అలా అన్నావురా నువ్వు? మీకు ముందే చెప్పాను కదా డాడీ, వాడి మనసులో ఇంకెవరో అమ్మాయి ఉన్నారని. వాడిని అడిగావారా? కన్ఫర్మ్గా చెప్తున్నావా? అత్తతో చెప్పాడంట. మంగతో చెప్పాడా? అవును డాడీ. అది చాలు కదా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి. మీరు మళ్ళీ దానికి మాటిస్తే ఇంకా పెద్ద తప్పు జరిగుండేది. ప్రియాని మిస్ అవ్వడమేనారా? అంతే డాడీ. నా మధు మీకు నచ్చలేదా డాడీ? అలా అని కాదురా. ఎందుకో ప్రియా మా కోడలని ఫిక్స్ అయ్యానురా. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. మధుమిత చాలా అందమైన తెలివైన అమ్మాయి. ఎంత అనుకువ, గౌరవం, సంస్కారం అన్నీ ఉన్నాయి. అంతకు మించి ఇంకేం కావాలరా నాకు? వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు. అతడు ఎంత సంస్కారవంతుడో కూతురు కూడా అంతే. మధుమిత నా కూతురు లాంటిది. అలా ఏం అనుకోకురా. ఏదో ప్రియ మీద అభిమానంతో అలా అన్నాను. జస్ట్ జోక్ చేశాను డాడీ. డాడీ, మమ్మీ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చింది. మాట్లాడిందా? ఏ విషయం? ప్రియా గురించేనా? లేదు డాడీ, మన విద్య గురించి. విద్య గురించి నాకేం చెప్తుందిరా? మళ్ళీ అదేదో టూరు ట్రిప్పు అని ఉంటుంది. ఇది ఓకే అని ఉంటుంది. నాకేం చెప్పరు తల్లి బిడ్డలు. అది కాదు డాడీ, విద్య ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంట. అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తోంది. అవునా? ఈ విషయం నాకు తెలీదే. అయినా ఇప్పుడు తనకి ఏం తొందర వచ్చింది? డిగ్రీ కూడా అవ్వలేదు. అసలు విద్య నన్ను మాట్లాడినివ్వట్లేదు డాడీ. అరుస్తూనే ఉంది. ఇప్పుడే పెళ్లి చేసుకుంటానంటోంది. ఎవరంట అబ్బాయి? తెలీదు డాడీ. నేను మెల్లిగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అసలు అతడు ఎలాంటి వాడో ఏంటో. తను మంచివాడైతే, మధ్యతరగతి కుటుంబం అయితే ఏముంది డాడీ? మనం ఉన్నాం కదా. మన విద్యని పెళ్లి చేసుకున్నవాడు మనలో ఒకడిగా ఉండిపోతాడు.
మీ అమ్మ ఇల్లరికం తీసుకొస్తుందంటారా? ఏంటి? విద్యకి ఖచ్చితంగా ఇల్లరికం సంబంధమే తెస్తానంది. అలా చేస్తే ఎలా డాడీ? ఇక్కడుంటే మమ్మీ ఇంకా గారాబం చేస్తుంది. అతనికి రెస్పెక్ట్ ఉంటుందా? అసలు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాడేమోరా, అందుకే విద్య అతన్ని చేసుకుంటానంటుందేమో. లేదు డాడీ, ఆ అత్త ఏం చెప్తోందంటే అసలు అతను విద్యని లవ్ చేయట్లేదంట, విద్య అని అతన్ని లవ్ చేస్తోందట. వాట్? ఏంట్రా అసలు? అయితే ఇప్పుడు అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టిందా? ఇప్పుడు అతన్ని ఒప్పించే బాధ్యత కూడా మనదేనా? ఏమో డాడీ, మమ్మీ రేపు వాళ్ళ ఇంటికి వెళ్తుందట, వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని వస్తుందంట. వాళ్ళు ఒప్పుకోకపోతే? మన ఆస్తి అంతస్తుని చూసి ఒప్పుకోకుండా ఎలా ఉంటారంటోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. మిడిల్ క్లాస్ కూడా కాదు డాడీ, లోవర్ మిడిల్ క్లాస్. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోరా, ఎంక్వైరీ చేద్దాం. అలాగే డాడీ. విక్కీ, రే హీరో, ఏంట్రా నువ్వు అసలు? మేము గుర్తున్నామా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏంటి విక్కీ, బిజీయా? అదేం లేదు అంకుల్. బిజీ లేదంటావా? మీరు వెళ్ళండి డాడీ, నేను వీడితో కాసేపు మాట్లాడతాను. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇప్పుడు ఏం పని లేదు. విక్కీ రారా. ఏంట్రా ఏం మాట్లాడతావు? భయమేస్తోంది నాకు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నేను అడగను. అమ్మాయి ఎవరో చెప్పు. ఏ అమ్మాయిరా? నాటకాలు ఆడకరా. నేను ఒక మంచి అమ్మాయిని చూశాను విక్కీ నీకోసం. ఏంటి అంకుల్? అవును, ఒక మంచి అమ్మాయిని చూశాను. నువ్వు కూడా తనకి చాలా బాగా నచ్చావంట. ఫోటో చూపించాను. నువ్వు ఒకసారి ఫోటో చూసి కన్ఫర్మ్ చేస్తే మీ మ్యాచ్ ఫిక్స్ చేస్తాను. అంకుల్, నేనెవరిని చూడను. అదేంటి? మీ మేనత్త కూతురిది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ అమ్మాయి చాలా బాగుంది. లేదు అంకుల్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. డాడీ, ఈ విషయం నీ నుంచి బయటకు రాబట్టడానికి నేను ఇలా మాట్లాడాను. అంకుల్ మీరు కూడానా? ఇప్పుడు చెప్పురా, ఎవరా అమ్మాయి? చెప్తే నువ్వేమంటావోరా? నీకు చెప్పాలంటేనే భయమేస్తోంది. నేనేమంటానురా? మరీ అంత కాని వాళ్ళ కనిపిస్తున్నానా? అలా కాదురా, ఆ అమ్మాయి ఎవరో చెప్తే నువ్వు ఒప్పుకుంటావో లేదో. నేనెందుకు ఒప్పుకోనరా? విక్రమ్ అన్నయ్య. విద్య, అన్నయ్య, నేను ఒక అబ్బాయిని లవ్ చేశానని చెప్పాను కదా. అమ్మకి ఆ విషయం చెప్పానన్నయ్య. అమ్మ ఒప్పుకుంది. అది చెప్పడానికే వచ్చాను. విద్య, అతను ఎవరో, అతని అడ్రస్ ఏంటో నాకు వాట్సాప్ చేయి. ఒక్కసారి నేను వెళ్ళి మాట్లాడతాను. అలాగే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నేనేది చెప్పినా కాదనవని. ముందు ఒకసారి వెళ్ళి చూడని. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చులకనగా చూస్తున్నారన్నయ్య అందరూ. అయితే ఏంటి? నేనున్నాను కదా. నా ఆస్తి మొత్తం నీ పేరు మీదనే రాసిస్తాను. ఇంకోసారి మిడిల్ క్లాస్ అనకో. అతను మంచివాడైతే చాలు. అతను ఎలాంటి వాడో నన్ను ముందు కనుక్కోనివ్వు. అతను చాలా మంచివాడన్నయ్య, నువ్వే తెలుసుకుంటావు కదా. నువ్వేం కంగారు పడకు, ముందు అతన్ని కలవనివ్వు. చూసావా డాడీ, మన మీద కన్నా ఎక్కువ నమ్మకం వాడి మీదే ఉంది దానికి. అసలు కనీసం మనకు ఒక మాట అయినా చెప్పిందారా? నాకైతే చెప్పలేదు. మీ సంగతి ఏంటో నాకు తెలీదు. మా మధు, అమ్మా, ఏమైందే? ఇంత పొద్దుపోయాక లేస్తున్నావు? రొద్దున 5ంటికే లేచేదానివి, ఇప్పుడు 9 అయినా బయటికి రావట్లేదు. రాత్రి నిద్ర సరిగా పట్టట్లేదా? అదేం లేదమ్మా. మరి 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ఈ టైంకి లేస్తున్నావు. రొద్దున లేచి చేసేదేం లేదు కదమ్మా. కాలేజ్ ఉంటే ప్రొద్దునే లేచేదాన్ని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వక లేచి ఇంటి పనులు చేసుకోవచ్చు కదా. ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వు. పీజీ ఎంట్రన్స్ రాస్తానన్నావు కదా, బుక్స్ తెప్పించమంటావా? సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటే తెప్పించుకుంటానులే అమ్మా. ఇప్పుడు బుక్స్ ఎందుకు? జాబ్ చేయొద్దన్నానని చదువు మీద మొత్తం ఇంట్రెస్ట్ పోగొట్టుకోకు, అర్థమైందా? చదువు దేనికైనా వనికొస్తుంది. ఒక ఉద్యోగం చేయడానికే కాదు, తెలివిని పెంచుకోవడానికి. ఇంకేదైనా కోర్సు నేర్చుకోనా అమ్మా? వద్దు, నువ్వు బయటికి వెళ్ళడం నాకు ఇష్టమే లేదు అసలు. ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతోందమ్మా. వద్దు మధు, కోర్సులు అది ఇది అంటూ తిరగకు. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసేవు, ముందు దానికి ప్రిపేర్ అవ్వు. నెల రోజుల్లో
ఇంకేమైనా మంచి సంబంధాలు వస్తే చూద్దాం. నెల 2 నెలలలోపు రాకపోతే ఏదైనా ఉమెన్స్ కాలేజ్లో పీజీ చేద్దులే. ఈ కోర్సులు అవి ఇవి ఏమొద్దు. ఈ డిగ్రీలు పీజీలు చేసి వేస్ట్ అమ్మా. ఏమైనా కోర్సులు నేర్చుకుంటే మంచిగా ఉద్యోగాలు చేయొచ్చు. ఎప్పుడు కాకపోయినా పెళ్ళయ్యాకైనా ఉపయోగపడతాయి కదమ్మా ఉద్యోగం చేయడానికి. ఏమో తల్లి, మీ తలరాతలు ఎలా రాసి పెట్టున్నాయో ఏంటో. తమ్ముడేమో ఇలా ఉన్నాడు, నువ్వేమో ఇలా. ఇప్పుడు పిల్లల్ని ఎవరిని ఏమనొచ్చేటట్టు లేదు. నేను ఏమన్నా 1కి 100 అంటున్నారు. అది కాదమ్మా. ఆలోపు వాడికి చదువు చెప్పు. సూర్య, సూర్య, ఎన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంది వాడు. అన్నీ అలాగే పెట్టుకుంటూ పోతున్నాడు. అసలు డిగ్రీ అయినా పాస్ అవుతాడా లేదా వీడు? వీడిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఏంటమ్మా? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానమ్మా. నిజంగానా? నమ్మొచ్చా? చదివితే చదవలేదంటావు, చదవకపోతే చదువుమంటావు. ఏంటమ్మా నువ్వు? అక్కకున్న శ్రద్ధ నీకు కొంచెమన్నా ఉందారా? అది చూడు, కోర్సులు నేర్చుకుంటా అంటుంది ఉద్యోగం చేయడానికి. నువ్వైతే డిగ్రీయే పాస్ అయితే లేవు, ఇంకా కోర్సులు ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు ఉద్యోగం చేస్తావు? ఎలాగైనా వీని డిగ్రీ పాస్ చేయించాలి. సార్ని అడిగి ఏదో ఒక ఉద్యోగంలో పెట్టివ్వచ్చు. ఖచ్చితంగా సార్ ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. నా తమ్ముడని చెప్తే అమ్మ కంగారు పడుతోంది. కనీసం తమ్ముడికైనా చెప్తాను. అది నేను ఒకటేసారి పుట్టినాం. అక్క అక్క అంటావేందమ్మా నువ్వు? దాన్ని చూసి నేర్చుకున్నాడేంది నేను? మరి దాని డిగ్రీ అయిపోయింది, నీదెందుకురా ఇంకా అయితలేదు? అట్లా వచ్చినావా నువ్వు? మూసుకొని అక్క దగ్గర కూర్చొని చదువుకో. ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని చెప్పమను. ఈ సంవత్సరం ఏదైనా ఫెయిల్ అయినట్టు తెలవాలే. నేనేం చేస్తానో నాకే తెలియదు. అదంటే ఆడపిల్ల, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది. ఆయననే చూసుకుంటాడు. నిన్నెవడు చూసుకుంటాడ్రా? నిన్నెవడు మేపుతాడు? నిన్ను మేపాలి, నీ పెళ్ళాన్ని మేపాలి, వాళ్ళ పిల్లల్ని మేపాలి. ఎట్లా కనిపిస్తున్నాడ్రా నాన్న నీకు? నాన్నకేమన్నా సాయం చేద్దామని లేదు, ఉల్టా మాకే బరువై కూర్చుంటావు. నేను పెళ్లి చేసుకుంటా నీకు చెప్పినా? నేను అసలు పెళ్లే చేసుకోను. ఇప్పుడు గిట్లనే అంటావు. వయసు వచ్చినాక పెళ్లి చేయండి అని ఎగురుతావు. నేనేమన్నా, ఒకవేళ నేను చేసుకుంటే నీ ఇంట్లో ఉండ నేను. ఇంట్లో ఉండక ఎటుపోతావు? బయటకు పోయి అలా ఎట్లా పోషిస్తావు? అసలు నీకు పిల్లని ఎవడిస్తా అంటాడ్రా? ఏమన్నా ఉద్యోగమా సద్యోగమా? డిగ్రీ ఫెయిల్ అయినా గిన్ని సబ్జెక్టులు పోయినాయి అని చెప్పుపో. ఎవడు రాడు, నిన్ను చూసుడు కూడా చూడాడు. ఇంకా పిల్లనిచ్చి పెళ్లి చేసుకో బాబు అంటారా ఎవరన్నా? పిల్లాన్ని పట్టుకోనట బయటకు పోతాడట. ఏమనుకుంటున్నాడో ఏమో. ఏమన్నా కొనుకరా పోయేది సంపాదించి తెలుస్తుంది. బట్టలు వేసుకున్నావు కదరా, ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కొని రాపోయేది. పైసలు సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది నీకు. నేను కూడా చదువుకుంటా, ఉద్యోగం చేస్తా. నాకే కాదు బట్టలు, నీకు కూడా కొనిస్తా. ఇట్లాంటి వాటికి ఏం తక్కువ లేదు. నీది నువ్వు కొనుక్కో బాబు. నువ్వు నీ పెళ్ళాము నువ్వు మంచిగా ఉంటే చాలు. నాకు కొనియాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు కష్టపడి చదివి ఉద్యోగం చేస్తే సంతోషపడేది ముందు నేనే. అర్థమైందా? ఎప్పుడు తిట్టుకుంటా సంతోషపడుతుందట. అవునరా, మరి ఇట్లా గాలికి తిరుగుతూ ఉంటే నువ్వేమైపోతావా అని భయం అవుతుందా కాదా? ఆ అత్త ముసలు ఏమైనా నిన్ను వెనకేసుకుంటా వస్తుంది. చిన్నప్పటి నుంచి నేను ఇట్లా వేసి ఇట్లా తయారు చేసింది. అమ్మా, డిగ్రీ కూడా పాస్ అయితే లేడాడు, ఏం చేస్తాడే అని డాడీ రోజు ఏడుతున్నాడు. అనికేం తెలుసు? ఏడ్సుడు ఎందుకట? పాస్ అయితా ఇంకో సంవత్సరం ఉంది కదా, ఆగుతలేడట నా డాడీ. వీడేమో ఇట్లా మాట్లాడతాడు. ఒక్క మాట మాట్లాడితే 100 సమాధానాలు చెప్తున్నాడు. అక్కకు పెళ్లి చేయాలని ఉన్నదారా నీకు కొంచెమన్నా? అక్క పెళ్ళి ఎట్లా కావాలి, నీ చదువు ఎట్లా కావాలి, నీకు ఉద్యోగం ఎప్పుడు రావాలి? ఏమైనా గాలికి తిరుగుతున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుంది ఏమన్నా నీకు తెలుస్తున్నదారా అసలు?